ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అక్షర చాలా ఆనందంతో, వదిన మీకు ఆడపిల్ల పుట్టింది వదిన, మహాలక్ష్మే పుట్టింది అని చెప్పేసేసి సంబరపడిపోతూ చెప్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన బుజ్జమ్మ, పురందరి ఏంటమ్మా నీకు పాప పుట్టింది, నువ్వు తల్లి కాబోతున్నావు, తల్లి అయ్యావు, ఇవన్నీ కూడా నాకు చెప్తే ఏమవుతుంది చెప్పమ్మా. అయినా సరే నీకు నేను అన్యాయం చేయలేదు, నీ కడుపులో బిడ్డ పోవడానికి కారణం నేను కాదని నీకు తెలుసు కదా. అయినా సరే ఎందుకమ్మా నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావు? అయినా సరే ఇదంతా కూడా అక్షరమూలానే. నా కూతురికి ఎంత ఆస్తి పాస్తి ఉన్నప్పటికీ కూడా నా బిడ్డ ఒక అనాథలాగా రోడ్డు మూలన ప్రసవం చేసుకోవడం ఏంటి? ఈ అక్షర మామూలుది కాదు, ఎప్పుడూ కూడా మమ్మల్ని ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అని అంటుంది బుజ్జమ్మ. ఆ మాటలకు పురంధరి వెంటనే, అమ్మా చూడమ్మా, ఈరోజు అక్షర ఇంత ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడింది కాబట్టే నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నాము. ఇదంతా కూడా అక్షర పెట్టిన భిక్షే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. పక్కనే ఉన్న రాఘవేంద్ర, అవునమ్మా, అక్షరే ఎప్పుడు కూడా మన కుటుంబానికి నిరంతరం ఎనీ టైం ప్రతి క్షణం మన కుటుంబానికి ఎప్పుడు కూడా మంచి చేయాలని చూస్తుందమ్మా. అక్షరే ఇదంతా కూడా చేసిందమ్మా. అక్షర లేకపోతే ఈరోజు మనందరం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న రాఘవేంద్ర, చూడండి అత్తయ్య గారు, ఈ విషయం మీకు చెప్తే చాలా సంతోషపడతారు. కాకపోతే పురంధరికి ట్విన్స్, ఒకరు కడుపులోనే ఇది అయిపోయారు, తర్వాత ఇప్పుడు పాప పుట్టింది. ఈ విషయం మీకు ముందుగా ఎందుకు చెప్పలేదంటే మీరు అందరికీ కూడా సంతోషంతో పురంధరి కడుపుతో ఉంది అని చెప్తారు. తర్వాత పురంధరికి ఏదో ఒకటి అవుతుంది. ఒక పక్క నాయుడమ్మ మనుషుల నుంచి చాలా భయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం మీకు చెప్పలేదు తప్ప అక్షరది ఇందులో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాఘవేంద్ర. వెంటనే పురంధరి కూడా, అవునమ్మా, ఈ విషయంలో అక్షరకు ఎటువంటి తప్పు లేదమ్మా. అక్షర లేకపోతే ఈరోజు నేను తల్లిని అయ్యేదాన్ని కాదమ్మా. ప్రతి క్షణం నన్ను కన్న తల్లిలా చూసుకుందమ్మా. తల్లిలా నన్ను లాలించింది, పాలించింది. ఈరోజు నాకు ప్రసవం చేసి మహాలక్ష్మిని కూడా ఇచ్చింది అని చెప్పేసి అంటూ ఉండి, ఇప్పటికి కూడా నువ్వు నమ్మకపోతే నా పుట్టిన బిడ్డ మీద ఒట్టమ్మా అని అంటుంది పురంధరి. వెంటనే ఆ మాటలకి, పురంధరి పుట్టిన బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నావు అంటే నేను మరీ అంత కఠిన హృదయరాన్ని కాదు, అర్థమవుతుందా? ఏది మంచి ఏది చెడు అన్నది నేను తెలుసుకోగలను. చూడమ్మా అక్షర, నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. తప్పు చేస్తే వెంటనే ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అని అనుకుంటాను. ఇప్పుడు నాకు కళ్ళ ముందు క్లియర్గా తెలుస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశానని. నేను ఇప్పటిదాకా ఎవరికీ నా జీవితంలో క్షమించమని అడగలేదు. దయచేసి నన్ను క్షమిస్తావా తల్లి అని చెప్పేసేసి బుజ్జమ్మ తన రెండు చేతులతో అక్షరను వేడుకుంటుంది. వెంటనే అక్షర, అత్తయ్య ఏంటత్తయ్య మీరు నన్ను క్షమించమని అనడం ఏంటి అని అంటూ ఉంటే, లేదక్షర, చెప్పాను కదా నేను తప్పు చేయను, తప్పు చేస్తే క్షమించమని అనటంలో తప్పేమీ లేదు కదమ్మా అని అంటూ ఉంటే, చూడండి అత్తయ్య, మీరు నన్ను ఎన్ని మాటలన్నా సరే తల్లి ఒక మాట అంటున్నప్పుడు బిడ్డల క్షేమం కోసమే, తప్పొప్పుల్ని సరిదిద్దుకోవాలని అంటుంది. నేను మిమ్మల్ని అలానే అనుకున్నాను తప్ప ఏ రోజు మిమ్మల్ని నేను తప్పుగా అనుకోలేదు అత్తయ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే బుజ్జమ్మ అక్షర వైపు చాలా ప్రేమతో ఆప్యాయతో చూస్తూ ఉంటుంది. మన అక్షర కూడా అలానే బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటారు. ఇద్దరు అత్తాకోడళ్ళు గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటారు. ఇక వెనకాతల ఉన్న అరవిందేమో, ఆహా, మా మేనకోడలు ఇలా పుట్టిందో లేదో, ఎప్పటి నుంచో కోపతాపాలతో ఉన్న అత్తాకోడలను ఒకటి చేసేసింది. మహాలక్ష్మి మామూలుది కాదు మా మేనకోడలు అని అరవింద్ చాలా ముచ్చారిపోతూ చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే అక్షర అప్పటిదాకా తన చేతిలో ఉన్న పాపను, ఇదిగోండత్తయ్య మీ మనవరాలు, ఇప్పుడు క్షమించమని ఇవన్నీ కూడా మాట్లాడకూడదు. మీకు మనవరాలు పుట్టింది, ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప ఇప్పుడు మనకి కష్టాల గురించి ఎందుకు అత్తయ్య అని చెప్పేసి అంటుంది అక్షర. అవునక్షర, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఒరేయ్ అరవింద, కార్ తీరా, ధూమ్ ధామ్గా మనం ఇంటికి వెళ్ళి ఇంట్లోకి నా మహాలక్ష్మి నా మనవరాల్ని ఆనందంతో చాలా ఇదితో తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసేసి కారు ఎక్కుతారు. ఇక కారు ఎక్కుతూ ఉన్నప్పుడు అక్కడ శృతి ఏమో, ఏంటి
ఈ నాయుడమ్మకి ఫోన్ చేస్తుంటుంటే ఫోన్ కలవదు, దీనికి ఏదో ఒకటి చేసి ప్లాన్ చేద్దామంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి శృతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ లోపల కారులో వెళ్తూ వెళ్తూ బుజ్జమ్మ శృతికి ఫోన్ చేస్తుంది. ఇదేంటి నాయుడమ్మకు ఫోన్ చేస్తే అత్తయ్య నాకు ఫోన్ చేస్తుంది అని శృతి ఏంటత్తయ్య ఫోన్ చేశారు అని అంటూ ఉంటే, ఏంటమ్మా శృతి ఎక్కడున్నావు అని అంటూ ఉంటే, ఇంట్లోనే ఉన్నానత్తయ్య అని అంటూ ఉంటుంది. రాజేష్ లేడా అని అనగానే, అత్తయ్యకి కొంచెం ఒంట్లో నలతగా ఉంటేను రాజేష్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అత్తయ్య అని అంటుంది శృతి. సరే కానమ్మా నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని అనటంతో, గుడ్ న్యూస్ అత్తయ్య ఏంటది అని అనగానే, పురందరికి ఆడపిల్ల పుట్టిందమ్మా శృతి అని అనగానే ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. ఏమీ మాట్లాడదు. శృతి శృతి వినిపిస్తుందా నీకు అని అనగానే, అత్తయ్య అత్తయ్య అని అంటూ ఉంటుంది శృతి. పక్కనే ఉన్న అక్షర పురందరి ఇద్దరూ కూడా పాపం గుడ్ న్యూస్ చెప్పారు కదా అత్తయ్య, అందుకనే శృతి స్టన్ అయిపోయినట్టుంది. ఏం శృతి అని శృతితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే బుజ్జమ్మ ఏమంటుంది అంటే, చూడమ్మా శృతి, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళు, నేను నా మనవరాల్ని అక్కడికి తీసుకొని వస్తాను, ఇల్లంతా కూడా డెకరేషన్ చేసి 2 గుమ్మడికాయలను రెడీగా చెయ్యి, సరేనా అని చెప్పి అనగానే, సరే అత్తయ్య, సరే సరే నేను ఇప్పుడే వెళ్తాను అత్తయ్య అని చెప్పేసి వెళ్తుంది. ఇక బుజ్జమ్మ వెంటనే తన భర్తకి ఫోన్ చేసి, ఏవండి పురందరికి ఆడపిల్ల పుట్టిందండి, మేము మరి కాసేపట్లో ఇంటికి రాబోతున్నామండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే బుజ్జమ్మ వాళ్ళ భర్త, ఆహా పురందరికి ఆడపిల్ల పుట్టింది, నేను తాతనయ్యాను, అమ్మా అక్షర ఇదంతా కూడా నీ చలవేనమ్మా, నీవు లేకపోతే ఈరోజు మా ఇంట్లో నా మనవరాలు వచ్చేదే కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక శృతి ఏమో గుమ్మానికి పూలు అవి ఇవి కడుతూ ఉంటుంది. పక్కన పని మనిషి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏమ్మా శృతి త్వరగా కానీ నా మనవరాలు వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు మన బుజ్జమ్మ వాళ్ళ భర్త. ఈ ముసలోడు ఒకడు 5 నిమిషాలు కూడా ఓపిక పట్టలేకపోతున్నాడే అని చెప్పేసేసి శృతి తిట్టుకుంటూనే పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ వాళ్ళ కారు ఇంటి ముందుకు వచ్చేస్తుంది. బుజ్జమ్మ వాళ్ళందరూ కూడా రెడీగా చక్కగా ఆనందంతో కారు దిగుతూ ఉంటారు. శృతి వెళ్ళి లోపలికి వెళ్ళి గుమ్మడికాయ తీసుకొని బయట పెట్టు అని చెప్పేసి 2 గుమ్మడికాయలు బయట పెడతారు. ఒకటి పాపకి ఒకటి అక్షరకి అన్నమాట. ఇక శృతిని పూలన్నీ కూడా వేస్తూ పాపని ఆహ్వానించమంటూ ఉంటారు. శృతి తిట్టుకుంటూనే ఇక పురందరి బిడ్డ మీద వీళ్ళందరి మీద కూడా పూల వర్షాన్ని కురిపిస్తుకుంటూ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. ఒసే ఇప్పుడు పుట్టావో లేదో ఒక యువరాణిలాగా ఇంట్లో అడుగు పెడుతున్నావు కదే, దెబ్బకి నన్ను చెలికత్తెను చేసి నీ మీద నన్ను పూలు జల్లించుకుంటావా, ఎలా పుట్టావే అని చెప్పేసేసి శృతి పుట్టిన పాపని కూడా తన మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ భర్త అయితే బిడ్డ ఎప్పుడు లోపలికి వస్తుందా, ఎప్పుడు ఆడుకుంటానా అని ఆనందంతో చూస్తూ ఉంటారు. ఇక పురందరి పాపకి అలానే అక్షరకి కూడా ఊరందరి దృష్టి కూడా నా కోడల మీద నా మనవరాల మీదే ఉంటుంది, వీళ్ళందరికీ కూడా దిష్టి తీయండి అని చెప్పేసేసి ఇక పని మనిషితో అక్షరకి ఇక పురందరి బిడ్డకి దిష్టి తీస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న శృతి, ఏంటో అత్తయ్య ఇంతలా మారిపోతుందని నా జీవితంలో కలగనలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే మా ఛానల్ని